సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. అక్కినేని అఖిల్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న అఖిల్ మూవీ గ్రాండ్ రిలీజ్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసుకుంది. మరికొన్ని గంటల్లో అఖిల్ థియేటర్లకు వస్తున్నాడు తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి. ఈ అఖిల్ సినిమా దసరాకే విడుదల అవ్వాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల దీపావళికి వాయిదా పడింది. అది కూడా ఒకందుకు మాకు కలిసి వచ్చిందనే చెప్తున్నారు చిత్ర యూనిట్. మార్కెట్ లో మరో పెద్ద సినిమా పోటీకి లేకపోవడంతో చాలా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాడు. ఓవర్సీస్ లో కూడా ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ దొరికాయని తెలుస్తా ఉంది. అన్ని చోట్ల కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశావాహంగానే కనిపిస్తా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అందరిలోనూ మంచి ఆసక్తిని రేకెత్తిస్తా ఉంది. ముఖ్యంగా అఖిల్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అఖిల్ సినిమా కోసం చాలా బాగా ప్రచారం చేశాడు. వీలున్న చోటల్లా కనిపిస్తూ మాట్లాడుతూ సినిమాలో ఉన్న విశేషాలని పంచుకుంటూ తెలుగు సినిమాతో టచ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తన గురించి మాట్లాడుకునేట్టు ఆలోచించేట్టు చేశాడు. మొత్తంగా అయితే అఖిల్ సినిమా మీద దాదాపుగా అన్ని పాజిటివ్ అంచనాలే ఉన్నాయి. కానీ ఒక సంగతి మాత్రం కాస్త భయపెడతా ఉంది. అదేమిటి అంటే ఈ అఖిల్ మూవీని మొన్న మధ్యన వరకు ఫామ్ లో ఉన్న సక్సెస్ ఫార్మెట్ లోనే రూపొందించారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆ ఫార్మెట్ ని రిజెక్ట్ చేస్తా వస్తున్నారు. క్రిందటి నెల వచ్చిన రామ్ శివం, రామ్ చరణ్, బ్రూస్లీ ఈ కారణం చేతనే ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ఫార్మెట్ లో వస్తున్న అఖిల్ కు ఎటువంటి అనుభవం ఎదురవుతుందో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనలోకి తీసుకోవాల్సిన అనుమానం ఇది. అయినప్పటికీ ఈ సినిమాకి రెండు ప్రత్యేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి అఖిల్, రెండు వివి నాయక్. అఖిల్ తొలి సినిమా ఇది. అఖిల్ ఎలా చేస్తాడు, అఖిల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రేక్షకులకి ఓ అంచనా లేదు. ఈ సినిమా చూసే అతని గురించి ఓ అవగాహనకు రావాలి. ఇది కలిసి వచ్చే అంశం. సినిమాకి సంబంధించిన ప్రమోషన్ మెటీరియల్ లో అతని వ్యవహారం చూస్తుంటే దుమ్ము రేపెట్టే కనపడుతున్నాడు. తన పెర్ఫార్మెన్స్ తో అఖిల్ కనుక ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి పారేస్తే రొటీన్ ఫార్ములాకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అడ్జస్ట్ అయిపోతాయి. ఆ పైన వివి నాయక్ ఉండనే ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల పల్స్ ని పక్కాగా పసిగట్టగల దర్శకుల్లో ఆయన కూడా ఒకడు. ఫార్ములా రొటీనే అయినప్పటికీ తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తోనూ టేకింగ్ తోనూ ప్రేక్షకుల్ని కట్టిపారేయటానికి ఆయన ప్లాన్స్ లో ఆయన ఎప్పుడు ఉంటారు. ఆ పైన వినాయక్ ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అఖిల్ ని నేను చాలా గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేశాను. అతనిలో ఉన్న క్యాపబిలిటీస్ అన్నిటినీ కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా గ్రాండ్ గా ప్రెజెంట్ చేశాను స్క్రీన్ మీద. తప్పకుండా అందరికి ఈ సినిమా నచ్చుతుంది అని ఆయన కొంచెం కూడా అనుమానం లేకుండా పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటే రొటీన్ ఫార్ములా వ్యవహారాన్ని పట్టించుకోని అవసరం లేదని అనిపిస్తా ఉంది. అలా చూసుకుంటే అఖిల్ సూపర్ హిట్ అనిపించుకోవడం ఖాయమని అనుకోవాలి. కానీ సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకులు. చూడాలి మరి అఖిల్ కి సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. కొంత సమయం మాత్రమే ఉంది అఖిల్ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల తీర్పు తెలుసుకోవడానికి. వీలైనంత తొందరగా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.